కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని బ్రాహ్మణుల మధ్య తలెత్తిన వివాదం సామరస్యంగా ముగిసింది. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఆలయ ఈవో, బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం ప్రతినిధులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. పిఠాపురం శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ క్షేత్ర అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తుమ్మల రామస్వామి వెల్లడించారు. పిండ ప్రదానాలు నిర్వహించడానికి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేక నూతన భవనాన్ని నిర్మించనున్నారని తెలిపారు. ఇక ఈ నూతన భవనం పూర్తయ్యే వరకు పిండ ప్రదానాల విషయంలో తలెత్తిన వివాదాలను పక్కన పెట్టి సామరస్యంగా వ్యవహరించాలని ఇరు వర్గాల బ్రాహ్మణులను అంగీకరించారు. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా విరాలు చెందుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంలో, ఈ పాదగయ క్షేత్రంలో నిన్న స్వామివారి యొక్క కార్యక్రమాలకి, అభిషేకాలకి, కుంకుమ పూజలకి, ఇతర పితృ కార్యక్రమాలకి విఘాతం కలిగిందని, స్వామివారి యొక్క పూజాధికారులకు సంబంధించి ఆలయ అర్చకులు ఈ కార్యక్రమ నిర్వహణ అడ్డుకున్నారని, అర్చకులుగా కొంత మీడియాలో, కొన్ని ముద్రణ పత్రికల్లో వచ్చింది. అది పూర్తిగా అవాస్తవం. అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఏ కార్యక్రమాలకి కూడా నిర్వహణకి 4 వంతుదారులకు సంబంధించి 16 మంది అర్చకులు నిరంతరం స్వామివారి సేవలు ఇక్కడ ఉంటారు. వారందరూ కూడా వేకుజాము నుంచి ఆలయం ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 8:30 వరకు నిరంతరంగా స్వామివారి సేవలు. అది చంద్రగ్రహణమైన, సూర్యగ్రహణమైన కట్టని ఆలయంలో నిరంతరం ప్రతీదీ కూడా వాళ్ళు తరతరాలుగా స్వామివారి సేవలో ఉన్నారు. అటువంటి ఇది అంతరాలయం స్వామివారికి అర్చకుల ద్వారా ఏం జరగలేదు. ఓన్లీ ఇక్కడ గ్రామ పురోహిత వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఒక కుటుంబానికి ఒక పురోహితులు ఉంటారు. అలాగే కూడా గ్రామానికి ఒక పురోహితులు ఉంటారు. వాళ్ళ శుభాశుభాలు ఏ కుటుంబీకులు నిర్వహించుకోవాల్సి వచ్చినప్పటికీ వాళ్ళ సలహా మేరకు ఈ ఆలయానికి వచ్చి యజమాని ద్వారా ఆ పితృ కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహణ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇది స్మార్తాగం పద్ధతిలో నిర్వహించే ఈ ఆలయంలో మిగిలిన కార్యక్రమాలు అంటే స్మార్తేతర ఆగమ సంబంధించిన వారు ఈ కార్యక్రమ నిర్వహణ కూడా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ పితృ కార్యక్రమాలు, గయాసుర పాదాలు ఉన్న ఈ పవిత్ర పుష్కరంలో పిండ ప్రదానం చేయడం అనేది ఇక్కడ పరిపాటిగా వస్తుంది. ఆ కార్యక్రమాల నిర్వహణలో స్మార్త ఆగమం వాళ్ళందరూ కూడా ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం, మిగిలిన వాళ్ళందరూ కూడా మన కోనేరు పుష్కరిణి గట్టుని చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఇది అయితే వీటికి సంబంధించి, ఆగమానికి సంబంధించి మాకు కూడా లోపల చేసుకోవాలని ఈ స్మార్తేతరులు కూడా అడగడం జరుగుతుంది. ఇది మతపరమైన, సున్నితమైన అంశం. ఈ అంశానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు, ఈ మతానికి సంబంధించి ఆగమ శాస్త్ర సలహాదారులందరి మేరకు తీసుకున్నప్పటికీ దీనికి శాశ్వత పరిష్కారం దిశగా స్థానిక శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా, ఇది ఆగస్టులో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇక్కడ మిగిలిన ఆగమానికి సంబంధించిన పండితులతో వాళ్ళందరికీ కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం కూడా చాతా శ్రీ వైష్ణవులు చేసి ఉన్నారు. దీనందరికీ శాశ్వత పరిష్కార నిమిత్తం పిండ ప్రదానం బిల్డింగు ఆలయానికి కోనేరు అవతల వైపు ఈశాన్య మూల నిర్మాణానికి 3.5 కోట్లు. అలాగే ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా విరాలు చెందుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంలో, ఈ పాదగయ క్షేత్రంలో నిన్న స్వామివారి యొక్క కార్యక్రమాలకి, అభిషేకాలకి, కుంకుమ పూజలకి, ఇతర పితృ కార్యక్రమాలకి విఘాతం కలిగిందని, స్వామివారి యొక్క పూజాధికారులకు సంబంధించి ఆలయ అర్చకులు